ముఖ్యమంత్రిగా పాలనను జగన్ విధ్వంసంతో మొదలుపెట్టారని విమర్శించారు నారా లోకేష్. ఏ సీఎం అయినా పరిపాలనను అభివృద్ధి కార్యక్రమంతో ప్రారంభిస్తారు. కానీ అధికారం చేపట్టిన మరుక్షణమే ప్రజావేదిక కూల్చివేతతో జగన్ పాలన ప్రారంభమైందన్నారు. గత 5 ఏళ్లుగా జగన్ పాలనలో ప్రజలు నరకం అనుభవిస్తున్నారన్నారు. కుప్పం నియోజకవర్గంతో పోటీ పడేలా మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు లోకేష్. గంజాయిని రాష్ట్రమంతా విస్తరించిన ఎమ్మెల్సీ అనంతబాబును జగన్ తన పక్కన పెట్టుకున్నారని, దీన్ని బట్టి ఆయన ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారో ప్రజలకు అర్థమవుతోందన్నారు. కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న గంజాయిని తాము అధికారంలోకి రాగానే కూకటి వేళ్లతో పెకిలించేస్తామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను పరిపాలన అభివృద్ధిలోను భాగస్వాములు చేస్తామని తెలిపారు లోకేష్. ఉద్యోగాలు కల్పిస్తాం, ఆదాయం పెంచుతాం. నా లక్ష్యం ఒక్కటే, పేదరికం లేని మంగళగిరి నియోజకవర్గం. అందుకే అనేక కార్యక్రమాలు చేశాం. ముందు ముందు ఇంకా చేస్తాం. తను ఎవరన్నారమ్మా? నేను చెప్పచ్చమ్మా? నోటీస్ ఇచ్చింది ఎవరమ్మా? వైకాపా ప్రభుత్వం. ఇల్లు తీసేసింది ఎవరమ్మా? వైకాపా ప్రభుత్వం. అమరారెడ్డి కాలనీలో ఇల్లు తీశారు, ఆత్మకూరులో ఇల్లు తీసేశారు, ఇప్పటంలో ఇల్లు తీసేశారు కదా తల్లి. బాబు గారు ఉన్నప్పుడు ఏనాడని మీ జోలికి వచ్చారు ఎవరా? మళ్ళా మేము ఎందుకు ఇల్లు తీయాలనుకుంటాం? వస్తున్నామ్మా, పూర్తి మేము ఇల్లు తీస్తాం కాదు కదా. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఇళ్ళన్నీ రెగ్యులరైజ్ చేసి పట్టాలు అందించే బాధ్యత నాది. ఓకేనా తల్లి? ఇది నేను చెప్తాం కాదు. మన బీసీ సోదరుల సభ జరిగితే దాంట్లో బాబు గారు నేను అడిగా, అన్నా మా ప్రజలందరూ పెద్ద ఎత్తున వచ్చారు, మాకు ఈ హామీలు ఇవ్వాలని ఒక 4-5 అడిగితే దాంట్లో మొదటిది ఆయన ఇచ్చిన హామీ కాల్వ పోరంబోకు ఉంటుంది, పట్టాల్లో ఉన్నారు. అదేవిధంగా కొండ పోరంబోకు, అటవీ భూమి, ఎండోమెంట్ భూమి, రైల్వే భూమి, ఇట్లా అనేక భూముల్లో దశాబ్దాలుగా మీరు నివసిస్తున్నారు. దశాబ్దాలుగా, తరతరాలుగా లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టారు మీరు. వీళ్ళు వచ్చి ఇప్పుడు మీరు బాగుండరా అంటారు. ఎట్లా కుదురుతుంది? ప్రసక్తే లేదు. ఆయన్ని రెగ్యులరైజ్ చేస్తాం, ఆ బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. మట్టితో వస్తున్నాయి. జగన్ పార్టీకి పోయే కాలం దగ్గర పడుతున్న కొద్దీ రక్తదాహం మరింత పెరిగిపోయిందని ఎక్స్ వేదికగా విమర్శించారు నారా లోకేష్. ఓటమి భయంతో టీడీపీ కార్యకర్త మునయ్యను వైసీపీ నేతలు మట్టుబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిద్దలూరు మండలం గడికోట పంచాయతీకి చెందిన ఆయన్ను టీడీపీలో చేరిన రోజే చంపేస్తామని హెచ్చరించారని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ప్రజాగళం సభకు వెళ్లాడనే కక్షతో దారుణంగా గొడ్డలితో నరికి చంపేశారని ఆరోపించారు. మునయ్య కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని, నిందితులకు శిక్ష పడేలా చేస్తామన్నారు లోకేష్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.